మండల హెడ్ క్వార్టర్లో శివాజీ విగ్రహం చాలా సంతోషం. దీనికి పర్మిషన్ అన్న గ్రామ పంచాయతీ కానీ సెక్రటరీ కానీ రేపు సర్పంచ్గా ఉండాలి. త్వరలో సర్పంచ్ అయితే సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నాం, సెక్రటరీ పర్మిషన్ తీసుకున్నాం. దానికి ఏం ఆబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే అందరికి సంబంధించింది ఈ పార్టీకి వ్యక్తికి కూలంకరణ కాదు కాబట్టి అందుకోసమే దీని గురించి అందరం ఏకతాటిగా ఎవరైనా ఆబ్జెక్షన్ చేసినా కూడా అయ్యా ఇది కాదు, దాని గురించి మాట్లాడే పద్ధతి కాదు, ఇది మన సరైనది, పిల్లలు యూట్యూబ్ చేస్తున్నారు, మనం చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి మనము విజయవంతం చేస్తే మన పేరు ఉంటుంది, మన గ్రామం పేరు ఉంటుంది. నర్వ మండలం 19 గ్రామంలో శివాజీ విగ్రహం ఉంది నర్వలో అని ఎప్పుడైనా చేయించే ఉంటే కూడా బ్రహ్మాండంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా రోజులుగా నర్వమండల యువకులం ఎంతో పాటుపడి ముందుకు వచ్చి ఎన్నోసార్లు మాకు అనుకూలమైన స్థలాల్లో కూర్చొని ఖచ్చితంగా నర్వమండల కేంద్రంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుకు నాంది పలకాలనే ఉద్దేశంతో ఒక కళ ఉండింది. సో ఆ కళ ఇప్పుడిప్పుడు సాకారం అవుతుందని సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాం. సో ఆ యొక్క విగ్రహానికి, శివాజీ మహారాజు యొక్క విగ్రహానికి నాంది పలకడంలో గ్రామస్తులు కూడా ఖచ్చితంగా మాకు సహకారాలు అందించాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ యొక్క గ్రామాన్ని మొత్తం చేయగా పరిశీలించగా ఈ యొక్క స్థలం అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ, గ్రామస్తులందరినీ ఇక్కడికి పిలిపించి ఈ యొక్క స్థలాన్ని నిర్ణయించడం జరిగింది. కావున ఇప్పటికీ మనకు ఎలాంటి పర్మిషన్లు లేవు గ్రామ పంచాయతీ తరఫున కానీ, అదేవిధంగా కేంద్ర తరఫున కానీ. దయచేసి ఈ విషయాన్ని గ్రామంలో గల యువకులు, నర్వ మండలం మండల కేంద్రంలో గల యువకులు, ముఖ్యంగా పెద్దలు, గ్రామస్తులు పెద్దలు ఖచ్చితంగా ఈ విషయానికి మా యొక్క యువకులకు ఖచ్చితంగా వెళ్ళట్టు ఉండి సౌకర్యం అందిస్తూ పరిస్థితి వచ్చే వరకు సహకారాన్ని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి జై శివాజీ, జై భవానీ. మనం అందరం కలిసి ఇక్కడ టెంకాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. విశ్వవ్యాప్తంగా హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్ట మన టౌన్లో నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకొని ఆయన ఆశయాలను నెక్స్ట్ తరం, మన యువతరం పిల్లలు కూడా ఆయన యొక్క ఆశయాలు కొనసాగించే విధంగా మన ధర్మాన్ని ఇంకా కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఈ ధర్మాన్ని కించపరచకుండా, చెడగొట్టకుండా ఉండడం కోసం ఆయన మూర్తి భావాన్ని చూస్తూ ఆ యొక్క ధర్మాన్ని మనం ఆటోమేటిక్గా అలవర్చుకుంటాం. కాబట్టి ఆయన విగ్రహాన్ని మన మండల కేంద్రంలో రోజు నిరంతరంగా చూస్తూ ఉంటే రామో విగ్రహ ధర్మాన్, రామును చూస్తే చాలు మనం ధర్మాత్మలం అయిపోతాం. అలాంటి ఆంక్షలను ఎన్నుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని రోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూసి ఈయన యొక్క ఆశయాలను మనం కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు నడుం బిగిస్తారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఇంకా చాలామంది రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. మళ్ళొక రోజు ఇక్కడ గడపార సలికతో తీసుకొని మట్టి తోగి ఇక్కడ బేస్మెంట్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయాన మొత్తం మండలంలో ఉన్న 19 గ్రామాల యువకులు, మహిళలు అందరినీ కూడా ఆహ్వానించి ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకోవాలని కోరుకుంటున్నాను. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. వివిధ రాజకీయ నాయకులకు, మరి అదేవిధంగా యూత్కు, నలుమూల గ్రామాలకు ఇచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విషయం ఏంటి అంటే ఈ నర్వమండల కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన అనేది ఈరోజు చేయడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మేమే ఈ నర్వమండల కేంద్రంలో మాతర్చేడు గ్రామంలో ఒక యూత్ని తయారు చేసినాము. నర్వమండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ విగ్రహం అంటే అది పాతర్చేడులో జరగాలని మా యూత్ మేమనుకుంటే, కానీ ఈరోజు మాకంటే ముందుగా మీరు నర్వమండల కేంద్రంలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం అనేది చాలా అదృష్టంగా భావించుకుంటున్నాము.
ఎందుకనంటే ఏదైనా కానీ ఒక విత్తనం అనేది మండల కేంద్రం నుంచి పడితే అది టోటల్గా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఆ బీజం అనేది బలమైనటువంటి, అంటే ఒక మొక్క గట్టిగా ఉండాలి అని అంటే విత్తనం అనేది గట్టిగా ఉండాలి. ఆ విత్తనమే ఈరోజు నరమండల కేంద్రము, దాని శాఖలు వివిధ పల్లెటూర్లు. కాబట్టి విత్తనము ఈరోజు నరమండల కేంద్రంలో పడింది అని అంటే చాలా అభినందనీయమైనటువంటి విషయంగా భావిస్తున్నాము. మరి అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి విషయము. కాబట్టి ఈ ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చినటువంటి పెద్దలకు కానీ యూత్కు కానీ తెలియజేసేటటువంటి విషయం ఏంటి అంటే, దయచేసి రాజకీయ నాయకులారా, మీరు మీ మనసు పెట్టి ఆలోచించండి. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో దయచేసి రాజకీయంగా వాడుకోవద్దండి. అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో అయినా ఉండండి, దయచేసి మీ దగ్గరకు వచ్చిండ్రు అని అంటే మీ చేతనంత సహాయాన్ని చేసి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మన ఉట్కూరు మండల కేంద్రం అయితేనేమి, మొన్న పెద్దపర్లలో, పేరపల్లిలో చాలా గ్రామాల నుంచి యూత్ మొత్తం తరలిలో, మరి దానికంటే భిన్నంగా వచ్చేటటువంటి రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళి దీంట్లో సాశక్తులా మీరందరూ ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నరమండల కేంద్రం పెద్దలకు, యూత్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ.